ఇది దొంగ మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదు అనటంలో అసలు అర్థం ఉందంటారా? ఏ రోజైతే ఫామ్ 20 నాయకులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, దీని మీద కనీసం స్పందించలేని పరిస్థితి. దొరికినట్టు నరకంట. ఇకపై వాళ్ళ అవసరం లేకుండానే ముందుకెళ్లే అవకాశం కూడా కనిపించేలా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీ శాలరీ 5,000 నుంచి 10,000 చేస్తా అన్నాడు. ఇవన్నీ నచ్చకనే జగన్ ని గద్దె దింపారు ఏపీ ప్రజలు అని చెప్పి ప్రజలు గద్దె దింపలేదు. హోంమంత్రి పదే పదే మాట్లాడుతుంది. ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు నచ్చకనే 11 మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పి. 11 మ్యాండేట్ కాదు, 110 మ్యాండేట్ అది. ఈ కాలేజెస్ లో నిన్నటికి నిన్న గుడ్లవల్లూరు ఇష్యూ నైట్ అంతా కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన. ఇంకా ఏపీ సేఫ్ హ్యాండ్స్ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. ఏపీలో జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించి, అలాగే కరెంట్ సినారియోస్ పైన వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. ఏపీలో 100 రోజుల పరిపాలన కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకోబోతోంది. పేద ప్రజలకి లేదంటే అభివృద్ధికి ఒక పర్యాయపదంగా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పిన సందర్భం. త్వరలో 100 days కంప్లీట్ చేసుకోబోతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ కావచ్చు, ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయంటారు? అంటే ఫస్ట్ నెల రోజులు మాత్రం అరాచకం చూపిస్తున్నారు. నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విపక్ష నాయకులకి, ఎస్పెషల్లీ విపక్ష పార్టీల అభిమానులకి. అంటే ప్రజాస్వామ్యంలో గొంతెత్తకూడదు, మొత్తం మా కంట్రోల్లో ఉండాలి అని భయభ్రాంతులకు గురి చేసి భయానక వాతావరణం సృష్టించి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేసినారు. ఆ తర్వాత ఒకటి పెన్షన్ లేదో, మనకి వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉంటుందో అది అరియర్స్తో సహా మొత్తం అన్నమాట ప్రకారం ఇచ్చారు. ఇక ఆ తర్వాత మిగతా అంశాల దగ్గరికి వస్తే అమ్మఒడి కానీ, లేకపోతే రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే రకరకాల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందో దానికంటే పెంచి ఇస్తామని చెప్పి, ఒక విద్యార్థికి వైసీపీ ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి, 1,500 నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి, ఇవన్నీ చెప్పిన తర్వాత అది ఎక్కడ ఆచరణకైతే కనపడట్లేదు. అది కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలో భోజనం విషయం కానీ, లేకపోతే ఎన్ఐటీలో విషాహారం తిని వందలాది మంది హాస్పిటల్ అడ్మిట్ అవటం కానీ, నిన్నటికి నిన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతున్న ఉదంతం, ఇవన్నీ ఇంకా కంట్రోల్ లేకుండా ఉన్నాయి. సో కొత్త ప్రభుత్వం వచ్చి ఊడవచ్చింది ఏం లేదు, కానీ ఇక్కడ పేనం నుంచి పొయ్యిలో పడ్డట్టుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఏపీలో ఒకవైపు పాలసీస్, వాటి ఇంప్లిమెంటేషన్ పైన జరగాల్సిన చర్చ, జత్వానీ ఇష్యూ, వైసీపీ పరిపాలనలో జరిగిన అరాచకాలు ఒకవైపు తెర మీద చూపిస్తూ, మరోవైపు ఈ కాలేజెస్ లో నిన్నటికి నిన్న గుడ్లవల్లూరు ఇష్యూ నైట్ అంతా కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన, విద్యార్థులు ఏకంగా యువతులంతా కూడా బయటకు వచ్చి స్లోగన్స్ చేస్తూ ఉన్నారు, వి వాంట్ జస్టిస్ అని చెప్పి. అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ కాలేజ్లో ఏం జరిగింది? దాని వెనక ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కూతురు ఉంది, లేదంటే కుమారుడు ఉన్నారు ఆ ఇష్యూలో, అందుకే దాన్ని బయటికి రానివ్వట్లేదు అనే ఒక వార్త కలవర పెడుతోంది. ఎలా చూడాలి దాన్ని? అంటే ఇంకా ఆడపిల్లలు సేఫ్ ఎక్కడ ఉన్నారు? లేడీస్ హాస్టల్లోనే సేఫ్ లేకపోతే ఇంకా పిల్లల్ని చదివించుకోవడానికి కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకంటే ఇంటి దగ్గర కాలేజ్ ఉంటే వస్తారు, వెళ్తారు. కానీ అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కదా. పల్లెటూరు నుంచి వచ్చి చదువుకోవాలంటే కంపల్సరీ హాస్టల్స్ లో ఉండాలి. హాస్టల్స్ లోనే సహ విద్యార్థిని ఒక వాష్రూమ్ లో పై కెమెరా పెట్టి దాంతో 300 పైగా వీడియోస్ షూట్ చేసి అవి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే, మీనమేషాలు లెక్కించడం అంటే డెఫినెట్ గా వెనకాల ఎవరో పెద్ద హస్తం ఉంది, వెనకాల ఎవరో పెద్ద చెయ్యే ఉంది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదంటే ఏంటి అని అర్థము? అంటే ఇప్పుడు ఏంటి ఆ వీడియోస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లలకి చూపించి బ్లాక్మెయిల్ చేసి, నువ్వు నేను చెప్పింది చేయడానికి ఒప్పుకోకపోతే ఇది రిలీజ్ చేస్తాననే కదా. ఇది అవన్నీ చేసేది ఎందుకు? అవన్నీ గ్యాదర్ చేసేది ఎందుకు? సో అంటే ఆడపిల్లల కాలేజీలోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఏపీ సేఫ్ హ్యాండ్స్ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నాకు తెలిసి లోకేష్ తప్ప పెద్ద రియాక్షన్ ఏమి లేదు హోంమంత్రి దగ్గర నుంచి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పెద్దలు కొంతమంది మంత్రులను వెళ్ళి అక్కడ
సిచ్యువేషన్ కంట్రోల్ చేయమని చెప్పడం, డైల్యూట్ చేయమంటున్నారు. కానీ డైరెక్ట్ గా యాక్షన్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్ ఇన్ 24 hours మేము ఆ స్పై కెమెరా ఎవరు ఇన్స్టాల్ చేశారు, దానిలో డేటా ఎవరికి వెళ్తుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ అది యాక్సెస్ ఉంది, ఎవరు ఇన్స్టాల్ చేశారు, 24 hours లో మేము బయట పెడతామంటే పెద్ద విషయం ఏం కాదు. ఉంటారు మహా అయితే 400-500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ కంప్లైంట్ చేసిన స్టూడెంట్స్ ఎవరు అందులో ఉండరు. ఎవరెవరు కంప్లైంట్ చేయట్లేదు ఎదురు మీ మీదనే కేసు పెడతామంటారంట. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరైతే మాకు కేసు కావాలి అంటే మీ మీదనే ఎదురు కేసు పెడతామంటున్నారంట. సో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశంలో అసలు కన్నీరు మున్నీరు అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు మరి చీమ గుట్టినట్టు కూడా లేదేంటి, ఒక ట్వీట్ లేదు, కనీసం ఆయన వెళ్ళేసేసి అక్కడ కూర్చుని నాకు ఐ వాంట్ జస్టిస్ అని అక్కడ కూర్చోవాలి కదా. డిప్యూటీ సీఎం వెళ్ళగలుగుతారా? ఎందుకు డిప్యూటీ అంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్ లో నేను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గాలి పీల్చుకుంటే అదృష్టం అంట. June 4వ తారీఖున ఆయన నాకు చేసిన వాట్సాప్ మెసేజ్, ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలంట. ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ రాజ్ అని, ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానం అంటే ఒకసారి వచ్చి గుడ్లవల్లేరులో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోమని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని. మరి సేఫ్ హ్యాండ్స్ అని సాయిధరం తేజ్ అన్నారు కదా, ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని. సేఫ్ ఇటువంటి ఎంత జాగ్రత్తలు చేసినా ఎన్ని చేసినా ప్రివెంట్ అయితే చేయలేము. కానీ సంఘటన జరిగిన తర్వాత మీ రియాక్షన్ ఇన్స్టంట్ గా ఉండాలి. సాయిధరం తేజ్ గారు అన్నట్టు ఏపీ స్టేట్ సేఫ్ హ్యాండ్స్ లో లేదంటారు. ఎందుకంటే ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా చాలా మంది దాన్ని ట్యాగ్ చేస్తున్నారు, ఏపీ ఇస్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి అతనికే మళ్ళీ కౌంటర్ పోస్టులు పెడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఒక బ్లాస్ట్ ఏదో జరిగింది, బ్లాస్ట్ జరిగితే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఎల్జీ పాలియం అసలు జరిగితే సేఫ్టీ ఆడిట్ ఉండాలన్నారు. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ ఉంటే పరిశ్రమలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి అంటున్నాడు. అంటే ఎలా పల్టీ కొడతారు, దానికి ఒక లిమిట్ అంటూ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతటి అవకాశవాదం అంటే, నేను గత దశాబ్దాల కాలంగా ఆయన చేసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కి అవసరం వస్తే ఇట్లా టోటల్ రివర్స్ అయిపోతాడు. ఆయన ఎల్జీ పాలిమర్స్ లో ఒకటి, ఈ రోజున ఒకటి కాదు, ఈ రోజున కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలని అన్నాడు. మరి ఆ రోజున పరిశ్రమలు పోతాయని ఎందుకు అర్థం కాలేదు. సో పవన్ చెత్త పన్ను విషయం కానీ ఏ విషయం అయినా సరే పవన్ కళ్యాణ్ పల్టీ కొడుతున్నాడు. సో పవర్ స్టార్ కాస్త పల్టీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క పల్టీ కొడతా ఉన్నారు. ఇంతవరకు నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది, చూసాను. నేను చూసి నేను కొంతమంది ఫార్వర్డ్ చేయాల్సిన ఫార్వర్డ్ చేశాను. మరి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఉంటది కదా, పొద్దున్న 7ంటికో 8ంటికో. ఆయన కూడా 2 మంత్రులు ఉన్నారు కదా, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి కనుక్కోమని చెప్పొచ్చు కదా. కూటమి ప్రభుత్వంలో కొంత భాగస్వామ్యం అయినా కూడా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి, ఆయన మంత్రివర్గంలో ఉన్న ఇతరత్ర మినిస్టర్స్ కి ఎక్కువగా దీని మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అంటే ఏంటో నేను చూపిస్తాను, మా కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తాను, శాంతి భద్రతలు అంటే ఏంటో చూపిస్తాను. ఇవన్నీ ఎన్నికలలో ఏమేమి మాట్లాడారు ఒకసారి స్పీచ్లు తీసి చూడండి. అంటే పవన్ కళ్యాణ్ నేనైతే ఈ మ్యాండేట్ పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ నేనైతే ఒప్పుకోవట్లేదు, ఆ తర్వాత మనం చూద్దాం. కానీ ఈ మ్యాండేట్ వీళ్ళందరూ దొంగ మ్యాండేట్ మీద ఉన్నారు. వీళ్ళందరూ జనాలు ఇచ్చిన మ్యాండేట్లు అయితే లేరు. సరే, ఎలక్షన్స్ అయిపోయాయి, 100 రోజుల పరిపాలన కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది దొంగ మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదు అనటంలో అసలు అర్థం ఉందంటారు? మోర్ ఓవర్ మీలాంటి వాళ్ళు బయటికి వచ్చి, లేదంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు రీకౌంటింగ్ చేయాలని, లెక్కించాలని ఇలా రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు కదా. ఎలక్షన్ అయిపోయిన మరో క్షణం నుంచి ఆ పార్టీ నాయకులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, దీని మీద కనీసం స్పందించలేని పరిస్థితి. ఇక్కడ ఎన్నికల ఫలితాలు వస్తే అవి అన్ని అబ్జార్బ్ చేసుకోలేని షాక్. అది ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినట్టే కదా, అబ్జార్బ్ చేసుకోలేని షాక్. అంత షాక్ వచ్చినాయి రిజల్ట్స్. షాక్ రిజల్ట్ నుంచి కోలుకోవడానికి 1-2-3 డేస్ పడుతుంది. 2-3 డేస్ పట్టే లోపలే దొరికినట్టు నరకంటారా, దొరికినట్టు కొట్టంటారా అని ఒక 20 రోజుల పాటు అది సరిపోయింది. దమనకాండ సాగింది ఆంధ్రప్రదేశ్ లో. సో అంటే మీరు వచ్చి 7 ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా చెప్తాను, ఎన్నికల కమిషన్ 7 రోజుల లోపల మాత్రమే మీరు వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోమని చెప్పారు. అయినప్పటికీ
నేను ఫలితాలు వచ్చిన 6 రోజులకి జూన్ 10వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన కలిసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, కొత్తగా ఒక చట్టం వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీవీప్యాట్ల వెరిఫికేషన్ ఒకటి ఉంది, మనకి దాని అవుట్కమ్ మనకి వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసేస్తే 164 ఎమ్మెల్యేలు అలాగే 21 మంది ఎంపీల చేత ఈ వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయించమని చెప్పడం జరిగింది. ఆయన అక్కడ సాయిరామ ఉన్నారు, మన ఏజీ గారు, ఆయన్ని మళ్ళీ ప్రశాంత్ భూషణ్ గారితో మాట్లాడమని, మరి ఏమైందో ఏమో నాకైతే తెలియదు కానీ అప్లై చేయలేదు. చేసిన తర్వాత ఈ రోజున బాలినేని గారు ఏమి చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే, ఎన్నికల రోజున మేము అక్కడ ఎన్నికలలో వాడిన ఈవీఎంలు ఆ రోజు వివిప్యాట్ బాక్స్ లో పడ్డ వివిప్యాట్ స్లిప్స్ ని మేము వెరిఫై చేయము, కొత్తగా మళ్ళీ మేము మీరు ఎక్కడైతే మిషన్ అభ్యంతరం ఉందో ఆ మిషన్ ని తీసుకొచ్చి అదే వివిప్యాట్ బాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక మాక్ పోలింగ్ చేసి మీరు అనుకున్న గుర్తుకి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తామని చెప్పారు. అక్కడ దాంట్లో మళ్ళీ ఏంటి, రాజకీయ పార్టీలు గుర్తు లేవు, వైసీపీ గుర్తు లేదు, టీడీపీ గుర్తు లేదు, వైసీపీ గుర్తు లేదు, జనసేన గుర్తు లేదు, టీడీపీ గుర్తు లేదు, ఏమి ఉండవు. అంటే పోలింగ్ లో పాల్గొనని గుర్తులు మాత్రం అక్కడ ఉంటాయి, వాటితో మాక్ పోలింగ్ చేసి టాలీ చేయమంటారు. కనీసం వీళ్ళు ఈ ఎన్నికల్లో వాడిన గుర్తులు కూడా వాడట్లేదు. అసలు ఈ ఏడిఆర్ అనే సంస్థ ఎప్పుడైతే కోర్టులో ఇది వేసిందో, మీకు ఎన్నికలలో వీవీప్యాట్స్ వెరిఫై చేయాలని సుప్రీంకోర్టు పిలిపించింది వాళ్ళని. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్ గారి బెంచ్ ఏం చేసిందంటే, ఎన్నికల కమిషన్ వాళ్ళని రమ్మంటే ఎన్నికల కమిషన్ అడిగారు, ఇట్లా మరి ఏడిఆర్ అనే సంస్థ మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలని కోరుతున్నారు అంటే, ఎన్నికల కమిషన్ తరఫున వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీవీప్యాట్లు లెక్కించడం సాధ్యం కాదు, చాలా సమయం పడుతుంది అన్నారు. అది ఎంతటి స్టూపిడ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మనం కరెన్సీ నోట్ లెక్క పెడతాం, కరెన్సీ నోట్ లెక్క పెడితే 100 బండలు లెక్క పెట్టడానికి 1 మినిట్ పడుతుంది, గంటలో 60 బండల్స్ లెక్క పెట్టచ్చు. అంటే 6,000 కరెన్సీ నోటు మీరు గంటకి లెక్క పెట్టచ్చు. సో గంట మొత్తం లెక్క పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి పావు గంటకు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కానీ గంటలో 4,800 ఒక మనిషి లెక్క పెట్టాడు. 10 మంది కూర్చుంటే 45,000, 45,000 ఇంటూ 4 వేసుకుంటే 1,80,000 కంటే ఎక్కువ పోలేం కాలేదు మనకి ఇక్కడ. 4 గంటల్లో లెక్క పెట్టచ్చు. సో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుని కూడా తప్పులో పట్టించింది. ఇది లెక్క పెట్టడం సాధ్యం కాదనో, లేకపోతే లెక్క పెట్టడం చాలా సమయం తీసుకుంటుందో పచ్చి అబద్ధం. అది అయిపోయిన తర్వాత మీరు వీవీప్యాట్లు ఇప్పుడు మాక్ పోలింగ్ చేసి దాంతో కంపేర్ చేస్తామంటున్నారు. అలాగే అంటే మీరు ఫీజు ఒకటి నిర్ధారించమని ఎన్నికల కమిషన్ చెప్తే, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 47,200 రూపీస్ మీకు ఫీజు పెట్టారు వెరిఫికేషన్ కి. మీరు ఎన్నికల్లో నియోజకవర్గం పోటీ చేయడానికి 25,000 ఎంతో డిపాజిట్ కట్టాలి మీరు. ఒక్కొక్క నియోజకవర్గంలో 200 పోలింగ్ స్టేషన్లు అంటే ఒక్క పోలింగ్ స్టేషన్ కి మీరు వెరిఫికేషన్ కి 47,200 పెట్టారు. అంటే మొత్తం 200కి తీసుకుంటే ₹1 కోటి కట్టాలి మీరు. అసెంబ్లీకి, పార్లమెంట్ కి 7 కోట్లు కట్టాలా, ఆ స్థాయిలో ఫీజు పెట్టారు. ఏంటి, ఎవడు అప్లై చేయకూడదు, ఎక్కువ ఫీజు పెడితే ఎవడు అప్లై చేయడు, ఖర్చుతో కూడుకుంది. ఎందుకు లేను, ఓడిపోయానులే, ఖర్చు ఎందుకు లేదు, డబ్బులు వేస్ట్ చేయడం లే, ₹1 ఎందుకు పోగొట్టుకోవడం అని ఎమ్మెల్యే అభ్యర్థి అనుకుంటాడు, 7 కోట్లు ఎందుకు పోగొట్టుకోవడం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పార్టీ ఒకవేళ దాన్ని సీరియస్ గా తీసుకొని పార్టీ నుంచి అఫీషియల్ గా చేయొచ్చు. పార్టీ చెప్తున్నా కదా, ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితం ఇది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితము. అది మన అక్కడ ప్రశాంత్ భూషణ్తో మా ఏజీ మాట్లాడారా, ఏం చేశారా, ఏం చేశారు, ఆ టైం అయిపోయింది. ఆ టైం అంటే 2 రోజుల లోపల ఈ ప్రొసీజర్ మొదలు పెట్టినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఎవరో 2 ఎమ్మెల్యేల కాళ్ళు తగలబెట్టలేదు, ఎవరో ఇళ్ల మీద రాళ్లు విసరలేదు, ఎవరెవరైనా ఎంతమందిని కార్యకర్తల మీద హత్యలు చేయలేదు. ఇవి చూసుకుంటారా లేకపోతే అది చూసుకుంటారా? ఎన్నికల కమిషన్ లో ఎన్నికలలో మీకు ఏదైనా సరే అవకతవకలు జరిగితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఆ అవకతవకల మీద మీరు అభ్యంతరాలు కోర్టుకు వెళ్ళడానికి మీకు ఇచ్చిన సమయం 45 రోజులు. వీవీప్యాట్లకి 7 రోజులు ఇచ్చారు. వీవీప్యాట్లు టాలీ కూడా ఎన్నికల అవకతవకలే కదా, దీనికి 7 రోజులు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ షాప్ నుంచి తేరుకొని అప్లై చేసుకునే లోపల 7 రోజులు అయిపోవాలి. సో ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లను ఈవీఎంతో టాలీ చేయడానికి ఇష్టం లేదు. ఇది ఫస్ట్. ఇప్పుడు బాలినేని గారు, బెల్లాన చంద్రశేఖర్ గారు, అప్పల్ నర్సయ్య గారు వీళ్ళు అప్లై చేశారు. అప్లై చేస్తే వీళ్ళకి ఏం చెప్పారు, మాక్ పోలింగ్ చేస్తాం, దాంతో కంపేర్ చేస్తామంటే వీళ్ళు బాలినేని గారు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్లకుండా
ఇది లెక్క పెట్టమని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా గారి జడ్జిమెంట్ లో 56 పేజీల జడ్జిమెంట్ లో ఇది ఎలా కౌంట్ చేయాలి, ఏమేం కౌంట్ చేయాలి అని పేజ్ నంబర్ 37లో పారా నంబర్ 76 అండ్ 76B జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. ఇది ఎందుకు చేయాలి అనేది అంటే మీ ఎన్నికలలో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఎటువంటి తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని చివరి పారాలో పేజ్ నంబర్ 56 పారా నంబర్ 37లో జస్టిస్ దీపాంకర్ దత్తా గారు చెప్పారు. సో ఈ రెండు పట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చిన ఆర్డర్ ఇది, వీళ్ళు చేస్తున్నది ఇది కోర్టు ధిక్కరణ కేసు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయాలని నేను చెప్తున్నాను. అంటే ఇంకా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వీళ్ళు వేయడంతో పాటు మన పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతాదళకు చెందిన దీపాలి దాస్ అనే జార్సుగూడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆమె కూడా 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేయాలని చెప్పారు. అలాగే కాంగ్రెస్ చెందిన హర్యానాలో ఈ 2, హర్యానాలో కర్నాల్ ఒకటి, ఫరీదాబాద్ ఒకటి, ఛత్తీస్గఢ్ లో కాంకేర్ అనే ఒక ఊరు, ఇక్కడ 3 లోక్సభ అభ్యర్థులు, అలాగే డిఎండికి చెందిన ఒకళ్ళు, వీళ్ళందరినీ కలుపుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఈజీ అవుతుంది కదా. ఇన్ని పార్టీలు కలిసి వస్తుంది, బీజేపీ కలిసి వస్తుంది, మీకు కాంగ్రెస్ కలిసి వస్తుంది, డిఎండికే విజయకాంత్ పార్టీ డిఎండికే అంటే అది కలిసి వస్తుంది. సో ఇన్ని మీకు కలిసి వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీ ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఆ పని చేయడంలో ఇంకా ఎందుకు అలసత్వం వస్తుందో నాకైతే తెలియదు. ఇక అప్లై చేయని వాళ్ళ సంగతి ఏంటి? 164 మందిలో 2-3 ఇప్పటి వరకు ఇద్దరు బాలినేని అప్పలర్స గారి ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలలో కేవలం ఒక బెల్లాన చంద్రశేఖర్, వీళ్ళు మాత్రమే అప్లై చేశారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా మీకు అదే జడ్జిమెంట్ లో లాస్ట్ పేరా చెప్తుంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఏ మాత్రం తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని ఆ పారాలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మనకు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 49 లక్షల తేడా ఉందని ఒకటి చెప్తుంది నివేదిక. సరే, ఆ నివేదికను పక్కన పెట్టేద్దాం. వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫామ్ 20 అనేది ఈ రోజు వరకు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలేదు. ఈ ఫామ్ 20 అనేది ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఒక్కొక్క మిషన్ మనం లెక్క పెట్టిన తర్వాత ఆ మిషన్ లో ఏ పార్టీకి ఏ ఓట్లు వచ్చినాయి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది. దాన్ని ఫామ్ 17C అంటారు. ఆ ఫామ్ 17C లో వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, ఇండిపెండెంట్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, నోటాకి ఎన్ని వచ్చినాయి, మొత్తం సీరియల్ నెంబర్ వైజ్ మొత్తం ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ 17C అనే డేటా ఒక పోలింగ్ స్టేషన్ కి సంబంధించింది. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ల డేటా పోలింగ్ స్టేషన్ నంబర్ వైజ్ మొత్తము ఫిల్ చేసే అబ్స్ట్రాక్ట్ పేరే ఫామ్ 20C. ఈ ఫామ్ 20C ఇక్కడ వచ్చిన అందరికంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉరితాడు లాంటిది, మెడ మీద వేయడానికి కత్తి లాంటిది. అది మీరు వెబ్సైట్ లో పెట్టాలి. ఎన్నికల కమిషన్ 10 రోజుల్లో వెబ్సైట్ లో పెట్టాలి. అది ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు పోలింగ్ రోజున బూత్ ఏజెంట్ ఉంటాడు కదా, అన్ని పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు, ఇండిపెండెంట్ కు సంబంధించిన బూత్ ఏజెంట్లు అందరూ ఎవరో ఓటు వస్తున్నారో ఆ పేరు టిక్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు టిక్ చేసుకుంటారు. అట్లా ఎంతమంది ఓట్లు పోలైనా వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాపురం అనే గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు ఉంటే పోలైంది 700 ఓట్లే. 700 ఓట్లు ఇప్పుడు ఫామ్ 20 కనుక అప్లోడ్ చేస్తే ఆ వెంకటాపురం అన్న గ్రామంలో పోలైన ఓట్లు 700 అని చెప్పేసి బూత్ ఏజెంట్ దగ్గర డేటా ఉంటే వీళ్ళ దగ్గర 850, 900 పోయినట్టు వీళ్ళ దగ్గర ఉన్నదనుకోండి, దొరికిపోతారు. అది కాకుండా ఆ వెంకటాపురం అనే గ్రామంలో ఈ పోలైన 700 ఓట్లలో ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అందరికీ చూచాయిగా అంచనా ఉంటుంది. సిటీలు అంటే కష్టం, కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది. ఈ 700 ఓట్లలో వైసీపీకి 450, 500 రావాలా, టీడీపీకి 200 రావాలా, కాంగ్రెస్ ఒక 30, నోటాకు ఒక 5, ఇండిపెండెంట్ 1-6 వస్తాయి. అది వాళ్ళ అంచనా. కానీ ఈ ఫామ్ 20 అప్లోడ్ చేస్తే ఈ వెంకటాపురం అనే గ్రామంలో వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 700 ఓట్లు వచ్చినాయని ఉంటది. లేదా వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 500 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 200 ఓట్లు వచ్చినాయి ఉంటది. అప్పుడు ఈ వెంకటాపురం అనే ఊళ్ళలో అందరు ప్రజలు గగ్గోలు పెడతారు, ఇదేంది మేము ఓట్లు వేసింది వైసీపీకి అయితే ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ ఎట్లా పోయినాయని వెంకటాపురంలో ప్రశ్న. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బగ్గుమంటది. ఏ రోజైతే ఫామ్ 20 మీరు అప్లోడ్ చేసినారు ఆ రోజున కూటమికి బతుకు బస్ స్టాండ్.
బతుకు బస్ స్టాండ్ అది చెప్తున్నారు. ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలా? ఎన్నికల కమిషన్ మీద మీరు ఇచ్చిన తీర్పు 26 ఏప్రిల్లో మీరు ఇచ్చిన తీర్పు చివరి పేరా ప్రకారము పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా ఉండకూడదు అనేది ఆ తీర్పులో చివరి పేరా. అది ఎప్పుడు మనము బేరీజ్ చేసుకుంటాము, ఎప్పుడు టాలీ చేసుకుంటాము? మీరు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే. ఫామ్ 20 ఇప్పుడు మొత్తము 200 పోలింగ్ స్టేషన్లలో 1,80,000 పోలైన ఓట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నా దగ్గర పోలైంది 70%. మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని ప్రతి ఒక్క వాళ్ళు నా దగ్గర తక్కువ పోలయ్యి మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఫామ్ 20 మీరు పెట్టారో అప్పుడు అర్థం అవుతుంది ప్రతి నియోజకవర్గం స్కాన్ అన్నమాట. సో అప్పుడు దొంగలు బయటపడిపోతారు. ఒకనొక 2 కీలకమైన నియోజకవర్గాలలో నేను చెప్తున్నాను ఎన్నికలు రద్దు అవుతాయి. టాప్ 2 టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టాప్ 3 ఫేసెస్ లో 2 ఫేసెస్ ఎన్నికలు రద్దు అవుతాయి. అక్కడ ఏం జరిగిందంటే 1000 ఓట్లుంటే పోలైన ఓట్లు 1200 ఉన్నాయి. అట్లా ఒక చోట 2 చోట్ల లేవు. 14, 15 నుంచి 20 దాకా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. 16, 15 పోలింగ్ స్టేషన్లలో మీకు 1000 ఓట్లు ఉంటే అక్కడ పోలైన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లు 1200 ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. ఫామ్ 20 మీరు తయారు చేయాలంటే అక్కడ ఆ 200 ఓట్లు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నాయో. బట్ ఇలా మనకు మీరు చెప్పడానికి మేము వినడానికి ప్రస్తుతానికి బాగుంటుంది. బట్ ఆన్ రికార్డ్ ప్రూవ్ చేయాలన్నా లేదంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు ఇన్వాల్వ్ ఉన్నా ఇది చాలా ప్రాసెస్ తో కూడుకున్న పని కదా. అప్పటికి గెలిచిన ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇక్కడ విషయం ఏంటంటే మీరు ప్రాసెస్ చేయాలి కదా. మీరు మీరేమంటారో ఆధారాలు అడుగుతున్నారు. ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. ఆధారాలు నువ్వు వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? నువ్వు 10 days లో అప్లోడ్ చేయాల్సిన ఫామ్ 20 3 నెలలైనా కానీ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? అది నా ఆధారమే నువ్వు దాచిపెడుతున్నావు కదా. ఏ ఆధారం అయితే నేను దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎన్నిక తప్పు అని నిరూపించాలో ఆ ఆధారాన్ని నువ్వు దాచిపెడుతున్నావు. దాన్ని వైసీపీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చేసి ఎక్కడ నేను 2 days నుంచి చెప్తున్నా ఇలా చేయొచ్చు అని ఛానల్స్కి వెళ్ళి చెప్తున్నాను 2 days నుంచి. నేను 1 week బ్యాక్ చెప్పాను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలని. నాకు ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దేని ఆధారంగా వేస్తావు అని అడిగారు. అప్పుడు చెప్పాను ఈ జడ్జిమెంట్ లో ఈ పేరా ప్రకారము ఇది చెయ్యాలి, ఎన్నికల కమిషన్ ఇది చేయలేదు. ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మాకు తేడా తెలుస్తుంది. పోలైన ఓటు ఇప్పుడు మీరు మొత్తము 1,80,000 ఓట్లు 90% ఓటు పోలింగ్ అయింది అంటున్నారు. ఒక చోట 98% పోలింగ్ అయింది అంటున్నారు. అక్కడ మీరు ఏ పోలింగ్ స్టేషన్ లో ఎక్కడ ఓట్ ఎంత అయిందో తెలిస్తే కానీ అది బయటకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట 70 అయింది, ఓటర్ లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎవరు వచ్చి ఓటిస్తారో అందరు టిక్ పెట్టుకుంటారు. అవన్నీ టోటల్ చేస్తే వాళ్ళ దగ్గర 70 ఉన్నాయి. అని ఏమనుకుంటాడు, మిగతా చోట ఎక్కువ అయిందేమో అనుకుంటాడు. అట్లా ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటాడు. అది నువ్వు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే అరే ఏంటి నా దగ్గర ఇంతే ఉన్నది, నా దగ్గర ఇంత ఎక్కువ చూపిస్తుంది ఎప్పుడు తెలుస్తుంది? ఫామ్ 20 పబ్లిష్ చేస్తేనే తెలుస్తుంది. ఫామ్ 20 ఎందుకు పబ్లిష్ చేయట్లేదు? సో ఇట్లా ఈ విధంగా ఇది కంప్లైంట్ అవ్వకుండా అరే అవును కదా మాకు ఇది తట్టలేదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలా క్రాస్ వెరిఫై చేయాలి, రికన్సిలేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్పాను. ఇక వాళ్ళు దానికి వెళ్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చేతుల్లో ఉంది. కాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సరే ఇక్కడ మెయిన్ షర్మిల గారి పిక్చర్ లోకి వస్తారు. షర్మిల గారు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అంటే ఇది ఎన్డీఏ అండదండలు లేకుండా ఏం జరగదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రహాసనంగా చేసింది, ఎన్నికలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆమె ఎత్తుకుంటే గనక రాహుల్ గాంధీ గారికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన అవుతారు. మేము గెలిచామా మేము ఓడిపోయామా సంగతి పక్క, పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. బట్ పరోక్షంగా ఆమె కావాలనుకున్నది నెరవేరింది. అదే అంటున్నా. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు మోడీ కోసం పనిచేస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది, పరోక్షంగా ఆమె అక్కడ అధికార మార్పు కోరుకున్నారు. కరెక్టే. మీ రాహుల్ గాంధీ గారు ఎవరితో పోరాడుతున్నారు? బీజేపీతో పోరాడుతున్నారు. మీరు మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇంత అవకతవకలు చేసే అధికారంలోకి వస్తే మీరు రాహుల్ గాంధీ లైన్ తీసుకుంటారా?
తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు లైన్ తీసుకుంటారా? ఆబ్వియస్లీ రాహుల్ తీసుకోవాలి. మరి ఏం చేస్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారి చేతికి బ్రహ్మాస్త్రం అందించే అవకాశం ఉంది. షర్మిల గారు కనుక ఆంధ్రప్రదేశ్ లో జరిగే Form 20 అప్లోడ్ చేయాలి, మేము కూడా పోటీ చేశాం కాబట్టి మేము కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాము. అభ్యర్థి వాళ్ళు కూడా అభ్యర్థులు పెట్టారు కదా, ఎక్కడెక్కడైతే మేము పోటీ చేశామో అక్కడక్కడ Form 20 పబ్లిష్ చేయాలని మేము కూడా కోర్టుకి వెళ్తామని షర్మిల గారు అనొచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థులు చేయొచ్చు ఆ పని, బిఎస్పీ చేయొచ్చు, కమ్యూనిస్టులు చేయొచ్చు, వీళ్ళందరూ చేయొచ్చు. ఓకే, రైట్ సార్. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ పథకాలన్నీ కూడా సాఫీగా ఇచ్చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పింఛన్స్ అవ్వచ్చు, ఇతరత్ర అనేక రేషన్ కి సంబంధించిన అనేక సరఫరా ఎక్కడ నిలిచిపోకుండా చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడ వాలంటీర్లు అనేది తగలలేదు, ఇకపై వాళ్ళ అవసరం లేకుండానే ముందుకెళ్లే అవకాశం కూడా కనిపించేలా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీ శాలరీ 5,000 నుంచి 10,000 చేస్తా అన్నాడు. వాళ్ళు నమ్మారు. వాళ్ళకి ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు జన్మభూమి 2.0 తీసుకొస్తారు, 2.0 ఏదో చెప్తున్నారు ఆయన. ఆ జన్మభూమి వాళ్ళకి ఈ వాలంటీర్ వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పొచ్చు. నంబర్ 1. పెన్షన్ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ నాకు తెలిసి ఇప్పుడు రావట్లేదు. కొన్ని చోట్ల అయితే వీళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, కొంతమంది సెక్రటరియట్ సిబ్బంది వచ్చిస్తున్నారు. పెన్షన్లు కూడా దాదాపు 67,000 నుంచి 75,000 వరకు కట్ అయిపోయినాయి 3 నెలల్లోనే. అనర్హులు కటింగ్స్ మొదలైనవి. బాబు గారు ఏమో 4,000 యాజ్ యూజువల్ ఇస్తూ ఉన్నారు, ఆయన 1,000 పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు కదా జగన్ గారు. మరి అంతకుముందు ప్రీవియస్ టైం చంద్రబాబు నాయుడు గారు 2 నెలల ముందు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నారు, కాదని అంటలేదు. ఈయన డైరెక్ట్ గా పెంచేశారు. కానీ దాంట్లో అనర్హులనే ఒక కోత పడుతుంది. మీకు ఇవ్వాల్సిన 10-12 స్కీమ్స్లలో ఒకటి మాత్రం అప్లై చేశారు. ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, ఆటో వాళ్ళకి నిన్న ఎవరో ఒక ఆటో డ్రైవర్ పెడుతున్నారు, వాళ్ళకి ఏదో గ్రీన్ ట్యాక్స్ ఏదో ఉంటదంట, అది 1000 రూపాయలు పెంచేసాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ నచ్చకనే జగన్ ని గద్దె దింపారు ఏపీ ప్రజలు అని చెప్పి ఏపీ ప్రజలు గద్దె దింపలేదు. హోంమంత్రి పదే మాట్లాడుతుంది, ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు నచ్చకనే 11 మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పి. 11 మ్యాండేట్ కాదు, 110 మ్యాండేట్ అది. ఆ 0 ఏమో మీరు కొట్టేసేసి ఈవెన్ ద్వారా మీరు వచ్చి చెప్తున్నారు. Form number 20 అప్లోడ్ చేసి మాట్లాడండి. Form number 20 అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, ప్రతి పల్లెటూరులో చర్చ మొదలవుతుంది. ఎమ్మెల్యే వచ్చామనుకుంటే వయ్యా నీ Form 20 చూసి నీ వ్యవహారం చూసావు, నువ్వు ఎట్ట గెలిచావు మాకు తెలుసా, ఒక దొంగను చూసినట్టు చూస్తారు ఎమ్మెల్యే. ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్ యొక్క వర్క్ నేచర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది సాధ్యమంటారా సార్? ఇంత పెద్ద విక్టరీ అంటే మాటల్లో చెప్పలేని ఒక చరిత్ర వాళ్ళు క్రియేట్ చేసుకున్నాము అని చెప్పి, గతంలో ఎప్పుడు చూడని ఒక పెద్ద నెంబర్ ఫిగర్ ని వాళ్ళకి ఏపీ ప్రజలు ఇచ్చారు అని పదే చెప్తూ ఉన్న క్రమంలో 110 వైసీపీకి రావాల్సింది కూటమికి వచ్చిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు నాకు మొత్తం 12 నియోజకవర్గాలు 12 పోలింగ్ స్టేషన్లలో వివిప్యాట్ లెక్క పెట్టాలి అని అడిగారు ఆయన. అఫ్ కోర్స్ తనకు అనుమానం ఉండొచ్చు, నియోజకవర్గ ప్రజలపైన నమ్మకము ఉండొచ్చు. లేదు, టేబుల్ మీద గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకోవా అనాలి. నాకు ఈవీఎం లో పోలైన ఓట్లకి దీనికి తేడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్తే టేబుల్ మీద వివిప్యాట్లు గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకో, ఒక కెమెరా కాదు 1000 కెమెరాలు పెట్టుకో చుట్టుపక్కన లెక్క పెట్టు, అప్పుడు నమ్ముతాము మీకు 164 వచ్చినాయని. అది లెక్క పెట్టమంటే బుల్లెట్ కూడా దొరకకుండా వేగంగా పారిపోతున్నావు కదా పిరికి పంతలాగా. బుల్లెట్ కి వెనకాల ఎన్నికల కమిషన్ వెనకాల బుల్లెట్ ఫైర్ చేస్తే వివిప్యాట్ లెక్క పెడదామని ఆ బుల్లెట్ కంటే స్పీడ్ గా పరిగెడుతున్నారు. ఇది చాలు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉన్నోడికి ఇది చాలు, ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు Form 20 అప్లోడ్ చేయి. పల్లెటూరులోకి ఎమ్మెల్యే వెళ్ళలేడు. వైసీపీకి ఇది చెప్తున్నాను, ఇది ఒక మామూలు విషయం కాదండి. ఇదే మన భారతదేశంలో జరిగిపోయింది. కానీ ఇదే విదేశాల్లో అయితే దేశద్రోహం కేసు పెడతారు, దేశద్రోహం కేసు. దీని వెనకాల ఎవరున్నా సరే, దీని వెనకాల ఉన్న అధికారులు ఈవెన్ టుడే రాహుల్ గాంధీ గారిని కనుక సీరియస్ తీసుకుని ట్రీజన్ కేసు పెడతానంటే పోలింగ్ స్టేషన్ లో ఉన్న రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నికల కమిషనర్ వరకు అందరూ గజ వణుకుతారు. ఇదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే పేరున్న భారతదేశానికి ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహాసనం అంటే
మన దేశం తలెత్తుకోలేదు. రేపొద్దున్న ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితిలో వెళ్తే భారతదేశ ప్రధానమంత్రి తల దించుకుని నిలబడాల. ఎన్నికలలో మేము ఇలా 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 చేస్తున్నామంటే. సార్, నారా లోకేష్ రెడ్ బుక్ గురించి వినుంటారు. వైసీపీ వాళ్ళు బాగా భయపడుతూ ఉన్నారు ఈ రెడ్ బుక్ చూసి అని చెప్పి ప్రశ్నిస్తుంది. నిజంగా అనిపిస్తుందా వైసీపీ వాళ్ళలో? ఎందుకు అంతగా, అంటే తప్పు చేయనప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి కదా, రెడ్ బుక్ చూసి భయం ఎందుకు వేస్తుంది అంటారు వైసీపీకి? వైసీపీకి భయం వేస్తుంది, వైసీపీ అని చెప్పినట్లేరుగా. అంటే పదే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. నారా లోకేష్ గారిని దానిపైన కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. అవసరం అంటే ఆయన పాదయాత్రలో, యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ పట్టుకొని చూపించుకుంటూ మాట్లాడి నేను ఒక్కొక్కటి పేరు రాసుకుంటున్నా అని చెప్పారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు రాసుకుంటారా, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన పేర్లు రాసుకుంటారా? చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడమే చట్టపరంగా చర్యలు ఎవరైనా తీసుకోవచ్చు. దానికోసం రెడ్ బుక్ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదేంటంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పేసి చెప్పడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం. రీసెంట్ గా అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యాన్స్ యొక్క రచ్చ స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలా చూడాలంటారు? అంటే ఐ మీన్ బొలిశెట్టి గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ వేశారు, మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది ఆయన పెట్టిన పోస్ట్ ని కూడా. నాగబాబు గారు, మన శ్రీనివాస్ గారు ఆయన కూడా ఒక ఫైరింగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేసి డిలీట్ చేసేసారు. ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థలు అంటే కార్పొరేషన్ పదవులు పందేరం ఉందండి. నేను ఒకటి ఉన్నాను, నాకు మంచి పదవి కావాలి అనే పవన్ కళ్యాణ్కి పదే పదే గుర్తు చేయాలి. పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఇట్లా మాట్లాడుకుని ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తే ఎందుకు గుర్తు చేసుకుంటాడు? నువ్వు పవన్ కళ్యాణ్ అనేది మొగోడువా, నువ్వు పుడింగివా అంటే పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతుంది. ఓ బోలిశెట్టి శ్రీనివాస్, ఈయనకి 10 మార్కులు, 10 out of 10 ఈయనకు మంచి పదవి ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి చేసే ఒక స్ట్రాటజీ ఇది. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా చిరంజీవి గారి మేనల్లుడు ఆయన నంద్యాలలో ఒక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడం కోసం వెళ్తే అది పెద్ద తప్పు ఎట్లా అవుతుందండి? ఇలా ఏం తప్పు ఉంది అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి తన బంధువులు ఎవరు వెళ్ళి విపక్షాలకి ప్రచారం చేయకూడదా? అదే ఒక రూల్ అయితే తాను జీవితంలో ఒకానొక స్థానంలో కోవాలనుకుంటున్న దశలో చిరంజీవి నన్ను చేరదీసి యాక్టింగ్ స్కూల్కి పంపించి నటనలో మెళకువలు నేర్పించి గీతా ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా ఒక సినిమా తీయించి తన మెగా అభిమానుల సపోర్ట్తో తనను ఒక పవర్ స్టార్ని చేసిన చిరంజీవి గారు 2014లో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జనసేన అని ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ కి బద్ధశత్రువు అనే తెలుగుదేశంలో పొట్టు పెట్టుకొని కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నావు. అంటే మా అన్నను ఓడించమని చెప్పావు. ఇక్కడ అల్లు అర్జున్ ఏమి పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పలేదు, పవన్ కళ్యాణ్ పార్టీని ఓడించమని చెప్పలేదు, నంద్యాలలో జనసేన అభ్యర్థి కూడా కాదు. ఎట్ట తప్పవుతుంది అంటే ఒకవేళ నా అల్లు అర్జున్ చేసింది తప్పైతే పవన్ కళ్యాణ్ చిరంజీవి చేసింది మహాపాపం. అది నువ్వు చేసుకుంటున్న టైంలో చేరదీసి నీకు ఒక జీవితం ప్రసాదించిన వ్యక్తి ఆయన పార్టీని ఓడించమని నువ్వు పిలిపించావు. అల్లు అర్జున్ చేసింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ చేసింది మహాపాపం. ఫ్యాన్స్ వార్ ఏమో కానీ ఒక కుటుంబంలో ఈ అల్లు అర్జున్ ఆ రోజు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినందుకే ఈ స్థాయిలో రాద్ధాంతం జరుగుతుంది. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని అభిప్రాయం ఉందా మీకు? అంటే బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాల్లో సీన్ చూస్తే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఉంటది, అది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు ఉంటది. అలాగే ఈ మన పుష్ప 1లో ఇట్లా చేతిలో రివాల్వర్ కాల్చుకొని ఇట్లా వేసుకొని నా బ్లడ్డే నా బ్రాండ్ అంటాడు. అంటే నాది మెగా బ్రాండ్ కాదు, నా రక్తం నా బ్రాండ్ అనేది అట్లా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అట్లా కొన్ని లోగుట్టుగా చెప్తా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. ఫర్ ఉదాహరణ మీరు చాలా ఫాలో అవుతున్నట్టున్నారు అల్లు అర్జున్ మూవీస్ డైలాగ్. లేదు నేను అంటే సినిమాలు ఎక్కువ చూడను కానీ విజయేంద్ర వర్మ అని ఒక సినిమా వచ్చింది. ఎవరిది? మన బాలకృష్ణది. చిరుతలపై స్వారీ చేస్తున్న విజయేంద్ర వర్మ అని ఉంటది. అంటే చిరంజీవి చిరుతల అంటే చిరుత పులి, చిరుతల అంటే చిరుతల మీద అంటే చిరుత పులుల మీద స్వారీ చేస్తున్నా అని చెప్పినప్పటికీ చిరుతల అంటే చిరంజీవి తల మీద స్వారీ చేస్తున్నా అనే అర్థం కూడా వచ్చేటట్టు పెడతారు. అవి అర్థం కావాలి, జాగ్రత్తగా దాన్ని మనం బైసెక్ట్ చేస్తే గానీ అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఎవరైనా తిట్టాలి, ఎవరినైనా ఒక మాట అనాలి అంటే సినిమాలో డైలాగులు పెట్టుకొని అనేస్తే అంతే. మరి ఇప్పుడు అదొక ట్రెండ్ అంటారా? అది వాళ్ళకి రైవాలరీ. అది ఓకే.
ఇప్పుడు అంటే కౌగులించుకొని ఆహా షోలో ఒకళ్ళు ఇది చేసుకుంటున్నారు కానీ అలగా జనం శంకర జాతి జనం మా పెళ్ళామేమో మాయల మరాఠీ మాటలు మాట్లాడి అని ఎట్లా మర్చిపోతారు? వాళ్ళకంటే సిగ్గు లేకుండా మర్చిపోయి కౌగులించుకుంటున్నారు కానీ. రైట్. బొలిశెట్టి గారు రీసెంట్ గా కూడా ఒక మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియా ముందు. అల్లు అర్జున్ కి మా జనసేన పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు, ఆయన మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది, ఆయన మళ్ళీ ఏమైనా మాట్లాడితే నేను ఖచ్చితంగా కౌంటర్ ఇస్తా అంటున్నా. అదేమన్నాడు? నువ్వు ఎందుకు అన్వయించుకుంటున్నావు? నాకు నచ్చితే నేను వెళ్తా అన్నాడు. ఎక్కడికైనా సరే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చానండి, నేను నచ్చొచ్చానా నచ్చకుండా వచ్చానా? నేను బలవంతం తీసుకొచ్చారా? నాకు నచ్చితే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. అదే ఆయన సుకుమార్ గారి మిస్సెస్ ఏదో సినిమా ప్రొడ్యూస్ చేస్తే నాకు నచ్చితే నేను వస్తా అన్నాడు ఆయన. మీకెందుకు ఉలికిపాటు? అల్లు అర్జున్ కే ఫ్యాన్స్ లేరు, ఉన్నదంతా మెగా అభిమానులే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక స్టార్ హీరో, టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్, ఎన్నో అవార్డ్స్ విన్ అయిన హీరో, కేవలం మెగా ఫ్యాన్స్ తోనే ఆయన స్టార్డమ్ అవ్వచ్చు, ఆయన గ్రోత్ అవ్వచ్చు కొనసాగుతుందంటారా? సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరండి? ఈ ఫ్యాన్స్ చేతిలో ఏముంటది? వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళకు వాళ్ళు పెద్ద పుడింగి అని చెప్పుకుంటారు, వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ లో వాళ్ళు ఉండి. అది వాస్తవంగా ఫ్యాన్ అనేవాడికి భయంకరమైన వ్యక్తి పూజ మానసిక రోగం. దాన్ని సైకియాట్రిస్ట్ భాషలో సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఓసిడి అంటారు దాన్ని. ఆ మానసిక రోగాన్ని వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. కానీ ఫ్యాన్స్ చేతిలోనే సినిమా హిట్ చేసి ఫ్లాప్ చేసేంత సామర్థ్యం ఉంటే చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య ఏమైందండి? వారం రోజులు నడవలేదు కదా. హిట్ చేయాలనుకుంటే వాళ్ళు హిట్ చేయాలి కదా. మరి పొద్దున్న లేస్తే ఈ ఎక్స్ లో మీ హీరో ఇదంటే మా హీరో ఇదని చెప్పి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈ 15 రోజుల నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య ఈ ఫైర్ ఇష్యూ ఏంటి, గొడవలు ఏంటి, ఒక రకమైన ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక భయంకరమైన మానసిక రోగం ఉందండి. మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ సినిమాకి 7-8 లక్షల మంది వచ్చారంట. ఎక్కడ ఆయన కపిల్ శర్మ షోలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నాడు, బాప్రే అంటున్నారు వాళ్ళు. అది మానసిక రోగం. అది తెలంగాణలో కూడా లేదు. ఎందుకంటే దిల్ రాజు ఏమన్నాడంటే ఏదైనా సినిమా ఫంక్షన్ పెట్టాలంటే తెలంగాణలో పెడితే మజా రాదు, ఆంధ్రాలో పెట్టాలి అన్నాడు. ఆ మానసిక రోగం, ఆ భయంకరమైన మానసిక రోగం వాళ్ళకే ఉంది. అది పోయి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెంట్ షాక్ పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత మానసిక రోగం అది. అది వాళ్ళది గొప్ప అనుకుంటున్నారు. అది వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ జీవితం, క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకత మొత్తం కోల్పోతున్నారు సినిమా వల్ల. ఆంధ్రప్రదేశ్ యువత వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సినిమా హీరోల జన్మదినాలు స్వాతంత్ర దినోత్సవం కంటే, గణతంత్ర దినోత్సవం కంటే ఘనంగా జరుపుతారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఈ సినిమా హీరోలు ఇది తప్పురా అని చెప్పరు. నా ఆడియో ఫంక్షన్ కి వచ్చి నేను కాలేజీ కొట్టి నీ సినిమా చూశానంటే శవాహ్ అంటున్నాడు. మా కాలంలో ఎవరైనా సరే చిన్నపిల్లలు స్కూల్ బ్యాగ్ తీసుకొని సినిమా థియేటర్కి వస్తే సినిమా థియేటర్లో అని కొడతారు. తీసుకెళ్లి ఏ స్కూల్లో ఆ స్కూల్లో టీచర్ కాపు చెప్తే ఆ టీచర్ కొడుతుంది. తర్వాత ఆ తల్లిదండ్రులు పిలిస్తే ఆ తల్లిదండ్రులు కోటింగ్. అంటే ఒక సినిమా క్లాస్ ఎగ్గొట్టి సినిమా చూడటం అనేది అంతటి నేరం. ఈ రోజు నా పిల్లోడు వచ్చి నేను కాలేజ్ ఎగ్గొట్టి నీ సినిమా చూశానంటే సినిమా హీరో శబాష్ అంటున్నాడు. అంటే ఈయన చేసే తప్పుకి ఎంకరేజ్మెంట్ ఉంది. ఎలా చూడాలి వ్యక్తి పూజని? ఇది మానుకోవాలి. దయచేసి ఒక 10 మంది సైకియాట్రిస్టుల చేత ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎందుకు ఇంత 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 భయంకరంగా ఉంది? మీకు తెలుసా, భారతదేశంలో మొత్తము ఉన్న థియేటర్లలో, అంటే ఆ భారతదేశం జనాభాలో మనము 7% కూడా లేము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపితే 7% పాపులేషన్ మనం. కానీ భారతదేశంలో ఉన్న థియేటర్లో 30% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే జనాభా దామాషా ప్రకారం 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి ఉండాల్సిన దానికంటే. అచ్చా, ఇతర రాష్ట్రాల్లో సినిమాలో సీటింగ్ కెపాసిటీ 300-400 ఉంటే మన దగ్గర 800-1000 ఉంటుంది. సినిమాలు ఎక్కువ ఉన్నాయి, పర్ థియేటర్ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. అట్లా అని మన దగ్గర ఏమన్నా సరే ఆక్యుపెన్సీ తక్కువ ఉంది అంటే మన దగ్గర ఆక్యుపెన్సీ కూడా ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ సమప్ చేస్తే ఇతర రాష్ట్రాల్లో ఒక సినిమా చూసి రెండో సినిమా చూసే లోపల ఆంధ్రప్రదేశ్ ప్రజలు 20 సినిమాలు చూస్తున్నారు. అంటే మీ దగ్గర అంత ఖాళీ సమయం ఉంది. అంటే మీరు అంత ప్రొడక్టివ్ టైం చంపేస్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ గనక సినిమాలు మానేస్తే జర్మనీ దాటిపోతుంది గ్రోత్ లో. ఓకే,
యంగ్స్టర్స్ అందరూ బాగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడండి ఇక్కడ వాళ్ళ ఈ skills. ఈ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళకి ఎందుకండి? ఇప్పుడు సినిమా వచ్చింది, ఫేస్బుక్ లో ప్రతి నా అడ్డమైన వాడు వచ్చి ఈ సినిమా రేటింగ్ 3/5 అంటాడు, 5/5 అంటాడు, ప్రతి ఒక్కడు క్రిటికే. ఇది ఒక కొత్త ఫోన్ ఒకటి లాంచ్ అయింది, మిమ్మల్ని చాలా టార్గెట్ చేస్తారు ఈ సెన్సేషనల్ వర్క్. నేను వాస్తవాలు చెప్తున్నా. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నేను ఆంధ్రప్రదేశ్ ని ప్రేమిస్తానండి. ఆంధ్రప్రదేశ్ లో యువత ప్రొడక్టివ్ టైం కిల్ కాకూడదు, ప్రొడక్టివ్ టైం పోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ లాంచ్ అయింది, ఈ ఫోన్ లాంచ్ అయింది, దీనికి టెక్నికల్స్ ఎవడు ఎందుకు ఇది పెట్టాడు, రేటింగ్ పెట్టాడు? దీని టెక్నికల్స్ ఏంటి, దీనిలో కెమెరా ఏంటి, దీని స్పీడ్ ఏంటి, ఇదేంటి? ఒక బైక్ లాంచ్ అయింది, ఒక కార్ లాంచ్ అయింది, దాన్ని ఎవరు మాట్లాడేందుకు? పెడతారు, పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ అటువైపు ఫోకస్ లేదు. ఎందుకు అంటే సినిమా వాళ్ళు పెట్టే మంది 1 కోటి మంది అయితే అక్కడ 10 మంది కూడా ఉండరు. అంటే నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలి? ఇస్రో ఎన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేసింది? ఇస్రో మన రాష్ట్రంలో ఉన్న ఇస్రో ఎలాన్ మస్క్ పుట్టాలి కదా. నువ్వు సినిమా రివ్యూలు చూస్తున్నావు ఏంటి? నాకు నా రాష్ట్రం నుంచి ఒక శ్రీహరికోటలో మన రాష్ట్రం నుంచి ఒక శాస్త్రవేత్త తయారై ప్రైవేట్ సంస్థ ద్వారా స్పేస్ ఎక్స్ లాగా రాకెట్ లాంచింగ్ చేసేవాళ్ళు, అంత కెపాసిటీ ఉంది మన దగ్గర, అంత టాలెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఆ టాలెంట్ అక్కడ యూజ్ చేయాలి కానీ ఈ సినిమా ఏంది? సినిమా కలెక్షన్ అంటాడు, ఇన్నో 300 థియేటర్లు, 500 రోజులు లెక్కలు ఉంటాయి వాళ్ళే. ఎందుకు? నీకెందుకు? ముఖేష్ అంబానీ ఎన్ని కోట్ల లాభం చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావా? గౌతమ్ అడాని ఎంత లాభం సంపాదిస్తున్నాడో నువ్వు చూస్తున్నావా? సినిమా వాడు ఎంత సంపాదించుకుంటా నీకెందుకు? వాడి వ్యాపారం వాడిది, నీకెందుకు? ఆడు పుట్టినరోజుల దగ్గర నుంచి ఆడు పుట్టుమచ్చల దాకా, ఆడు కుక్క పిల్లల నుంచి వాడు ఉంపుడు గత్తల దాకా మొత్తం వీళ్ళకి కావాలా. అంత టైం నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అక్కడ? ఈ మీలో ఈ కోపం అంతా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసి లేదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ చూసినాక వచ్చిన ముందు నుంచి ఇలానే ఉన్నారు. నేను జనసేన పార్టీలో ఉండగా ఉన్నా కదా, అక్కడ ఫ్యాన్స్ చూసిన లేదు. జనసేన పార్టీలో ఉండగా 2015లో పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేసినవి, ఈమెయిల్స్ పంపినవి, లెటర్స్ రాసినవి చూపిస్తా మీకు. ఆంధ్రప్రదేశ్ లో యువత సినిమా పిచ్చిలో మునిగిపోతున్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రైతుల కంటే సినిమా వాళ్ళని ఎక్కువగా కీర్తిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిది కాదు. జనసేన పార్టీలో ఉండగా 2015లో ట్వీట్ చేశాను నేను. నాకు రాజకీయాల కంటే రాష్ట్రం కంటే రాజకీయాలు ఎక్కువ కాదు నాకు. నేను ప్రత్యేక హోదా గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతా? ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది, నష్టపోయింది కాబట్టి. సో ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నా? చాలా టాలెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ పిల్లల దగ్గర. చాలా మంచి అద్భుతమైన స్పోర్ట్స్ మెన్ తయారవుతారు, అద్భుతమైన ఇంజనీర్స్ తయారవుతారు. ఈ సినిమాలు పక్కన పెడితే జర్మనీ దాటిపోతుందండి. ఒక దశాబ్ద కాలం ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు బ్యాన్ చేస్తే, అటువంటి చట్టం ఏదైనా వస్తే దశాబ్ద కాలం దేశం మొత్తం జీడిపి ఒకటి, ఆంధ్రప్రదేశ్ జీడిపి ఒకటి అయిపోతుంది. అంత కెపాసిటీ ఉంది ఆంధ్రప్రదేశ్. బట్ ఇన్ ఫ్యూచర్ ఎక్కడైనా అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గొడవకి ఫుల్ స్టాప్ పడే రోజులు ఏమైనా? ఇప్పుడు 2014లో ఏంటంటే సినారియో, మా అన్నయ్య కంటే నువ్వు గొప్పోడువా అని నాగబాబు ఇదే పవన్ కళ్యాణ్ తిట్టాడు. తెలుగుదేశంతో జాగ్రత్త, చంద్రబాబుతో జాగ్రత్త అని చిరంజీవి అన్నాడు. తమ్ముడేమో కాంగ్రెస్ అడో దేశ బచావ్ అన్నారు. ఇప్పుడేమో ఇద్దరు కౌగిలించుకొని కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు. పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి అన్ని. కమింగ్ టు పొలిటికల్ ఇష్యూ, వైఎస్ఆర్సీపీ నుంచి ఈ జంపింగ్ జపాన్స్ ని ఆపే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? నిన్న పోతుల సునీత, అలాగే మన మోపిదేవి వెంకటరమణ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ కేటగిరీ బీదా మస్తాన్ అంటారు, ఇంకా చాలా మంది ఎంపీ క్యాండిడేట్స్ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఉంటారు. ఇద్దరు అత్యంత ఆప్తులు, అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళిద్దరికి అవకాశం ఇంకా ఉండడానికి. ఇంకా వాళ్ళు కూడా వెళ్తే నాకు తెలిసి ఇంకా ఇక్కడ ఏంటంటే ఒకేసారి అంటే ఎన్నికలు లేకుండా ఒకేసారి వెళ్ళాలంటే ఇక్కడ పార్టీ దాన్ని యాంటీ డిఫెక్షన్ లో అంటారు. మీరు 2/3 కంటే ఎక్కువ వెళ్ళాలి. 2/3 కంటే ఎక్కువ అంటే 11లో 2/3 అంటే 8 or 9 వెళ్ళాలా. వెళ్ళి ఒకే పార్టీకి వెళ్ళాలా. ఒకే పార్టీకి వెళ్ళాలంటే ఇక్కడ గొడవ ఏంటి వచ్చిందంటే బీజేపీ ఏమో నాకు కొన్ని కావాలంటుంది. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పరిమళ నత్వాని ఉన్నాడు, నాగబాబు కూడా కావాలి జనసేన ఖాతాలో ఒకటో రెండో జనసేన ఖాతాకు కావాలి. బీజేపీ ఏమో మరి మాకు కావాలంటుంది, టీడీపీ కూడా కావాలి. సో ఒకే పార్టీకి 9 మంది వెళ్తే ఎట్లా కష్టం అవుతుంది కాబట్టి 3 పంచుకోవాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, రాజీనామా చేస్తారు. వీళ్ళతో రాజీనామా చేయించి వీళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి ఏదో ఒకటి ముట్ట చెప్పి
వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటారు. Hmm. కొన్ని పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. లేదు వీళ్ళకే మీరు రాజీనామా చేయండి, మిమ్మల్ని ఎన్నుకుని పంపిస్తాము, మా ఖాతాలో ఉండాలి అని. Hmm. అక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వక్ఫ్ బోర్డు బిల్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. Hmm. సో ఎన్డీఏకి వైసీపీ మనకి ఎదురు తిరుగుతుంది అనేది ఒకటి ఉంది. సో ఆ ఉన్న 11 ఎంపీలు మన కంట్రోల్లోకి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళ చేత రాజీనామా చేయించి రీఎలెక్ట్ చేయించడం కానీ, లేదా ఎన్ బ్లాక్ గా కావాలంటే బీజేపీ మాకు 8 మంది మాకు కావాలి, ఎందుకంటే బీజేపీకి షార్టేజ్ ఉంది కాబట్టి మాకు వస్తే బాగుంటుందని బీజేపీ అనుకుంటుంది. అరే నేను కష్టపడి ఇక్కడ నేను పార్టీని గెలిపించాను, ఈవీఎం ట్యాంపర్ చేసి నాకు కావాలని చంద్రబాబు నాయుడు అనుకుంటారు. అచ్చా పవన్ కళ్యాణ్ కూడా నా అన్నకో నా తమ్ముడికో ఎవరికో వాళ్ళకో పంపించాలనుకుంటారు. బట్ ఈ సిచ్యువేషన్ లో ఇంతమంది వలసలు వెళ్ళిపోతే పార్టీ ఎలా సస్టైన్ ఎందుకు పార్టీ సస్టైన్ కావట్లేదని కదా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా పార్టీ ఫ్యూచర్ లేదనుకుని వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కనుక నేను ఇందాక చెప్పినట్టు 164 మంది ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయండి, ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయట్లేదని లెక్కించిన ఓట్లకి దీనికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయమంటే అప్పుడు అదే ఇది ఏమైనా పెద్ద కేసు అయ్యి మళ్ళీ ఎన్నికలు వస్తే వైసీపీ గెలిచే ఆస్కారం. ఒకవేళ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే మళ్ళీ ఎన్నికలు తథ్యమండి, ఇది రాసి పెట్టుకోండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 164 మంది 21 మంది కలిసి ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు తథ్యం. ఎందుకంటే రుజువు అయిపోతుంది ఈ ఎన్నికలు దొంగిలించబడ్డ ఎన్నికలు, రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కూని చేసిన ఎన్నికల ప్రక్రియ అని రుజువు అయిపోతుంది. ఎన్నికలు తథ్యం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏమైనా ఆదేశాలు ఇస్తారో అప్పుడు ఈ వలసలు ఉండవు. ఇంకా అప్పుడు అందరూ సార్ సార్ అని మళ్ళీ ఎండబడతారు. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే సీన్ మారిపోతుంది. బట్ ఓకే, బట్ ఈ కష్టకాలంలో నాయకుడు తమకి 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఇచ్చారు, వాళ్ళకి ఒక పొజిషన్ ని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ లో అనే ఆలోచన ఈ వెళ్తున్న నాయకులకు కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, వైసీపీ అని కాదు టీడీపీ అని కాదు. మొన్న మేయర్, ఏలూరు మేయర్ ఆవిడ టీడీపీ నుంచి వచ్చారు, రాగానే ఇక్కడ మేయర్ అయ్యారు, ఇక్కడ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళి టీడీపీలో జాయిన్. దీన్ని ఎలా చూడాలి? ఈ ఎన్నికలు 164 మ్యాండేటే సక్రమం కానప్పుడు డౌట్ ఏమొస్తుందంటే జగన్ గారు లండన్ వెళ్తున్నారు, ట్రిప్ ఉంది సూన్, ఆయన వచ్చే వరకు అసలు వైసీపీలో ఎవరైనా ఉంటారా ఉండరా అనేది కూడా ఒక డౌట్. ఆయన మొత్తం పార్టీ ఇంటాక్ట్ ఉండాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటో మనం చూద్దాం. అసలు ఈ ఎన్నిక ఏంటి, ఈ కథ ఏంటి, ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయట్లేదు, ఏంటి అందరూ ఫామ్ 20 అప్లోడ్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని ఒక ఇచ్చేసేసి ఇస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం షేక్ అవుతుంది, దేశం మొత్తం షేక్ అవుతుంది. సో వీళ్ళకి ఇక లాయల్టీ విషయం అంటారా? 100 కోట్లకు అమ్ముడు పోయిన వాళ్ళు 1000 కోట్లకు పోతాడు, 1000 కోట్లకు అమ్ముడు పోయిన వాళ్ళు 10,000 కోట్లకు అమ్ముడు పోతాడు, 10,000 కోట్లకు కూడా అమ్ముడుపోయినాడు, ప్రాణానికి నెత్తి మీద కత్తి పెడితే అమ్ముడు పోతాడు అన్నారు. మరి వాళ్ళని ఏం చేసి చేస్తున్నారో లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే వెళ్తున్నారో మనకి తెలియదు. కానీ లాయల్టీ కూడా ఒక బ్యారియర్ ఉంటుంది కదా. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ అంటారు. వాళ్ళకి ఏం పరిస్థితుల్లో మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఈ మేయర్స్ ఈ అన్ని కార్పొరేషన్స్ లో కావాల్సిన ఆల్మోస్ట్ మ్యాండేట్ వైసీపీకి ఎక్కువగా బలం ఉంది. బట్ ఈ స్థాయిలో ఇప్పుడు వలసలను ఎంకరేజ్ చేస్తున్న టీడీపీకి సంబంధించి చూస్తే వాళ్ళకి అంత 161 మెజారిటీ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎందుకు ఫేక్ మ్యాండేట్ కాబట్టి ఎప్పుడైతే మీ ఫేక్ మ్యాండేట్ ఉన్నారో మీ ఫేక్ మ్యాండేట్ మీరు దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కింద పునాదులు లేకుండా గాల్లో ఉన్న పేక మేడ ఈ 164. సో కింద పునాదులు కట్టాలా అంటే ఏంటి? ఈ కింద ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో చేర్చుకోవాలి. అప్పుడు పునాదులు బలపడతాయి, అప్పుడు ఇది కూలిపోకుండా ఉంటది. రైట్. నిన్న మొన్న మీరు చూసుంటారు జత్వానికి సంబంధించి ముంబై నటిని బాగా వేధించారు అని చెప్పి. అప్పుడు కూడా ఈ మీడియా సంస్థలు ఉన్నాయి, అప్పుడు కూడా ప్రతిపక్షంలో టీడీపీ ఉంది. సడన్ గా తెర మీదకి వచ్చింది వైసీపీ నుంచి దీనిపై పెద్దగా ఎవరు మాట్లాడుతున్న పరిస్థితులు లేదు, అదంతా కూడా ఫేక్ అని చెప్పి కొట్టిపారేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు గోరంట్ల ఉదంతం అప్పుడే విపక్షంలో ఉండగా వచ్చింది, దానికి ఎవరు అడ్డు చెప్పలేదు కదా. అట్లాగే గంట అరగంట కొన్ని ఉదంతాలు ఉన్నాయి, అవి కూడా బయటపడినాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి ఆ రోజున జరిగింటే వదులుకుంటారా? తెలుగుదేశం మీడియా ఊరుకోరు కదా, దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటారు కదా. సో ఈ రోజున ఆమె మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే ఆమె గతంలో కొంతమంది వ్యాపారవేత్తల పిల్లలతో ప్రేమాన్ని నడిపి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఐఏఎస్ ఐపీఎస్ లో పాత్ర ఉంది ఇందులో. ఒక నాయకుడు దీని వెనక ఉండి నడిపించారు, వేధించారు అని చెప్పి పదే పదే వైసీపీలో ఉన్న కొంతమంది పెద్దల పైన ఎందుకు టార్గెటెడ్ గా స్టోరీస్ నడపడం గానీ ఆరోపణలు చేయడం గానీ జరుగుతుంది? అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు అది నిజంగా జరిగిందా
లేకపోతే ఆమెను తీసుకొచ్చి అలా చెప్పిస్తున్నారో మనకైతే తెలియదు. డెఫినెట్ గా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే వైసీపీ మీద నడుస్తుంది. వైసీపీ మీద నడుస్తుంటే ఇప్పుడు ఏమి చేయని అమ్మాయి వచ్చి ఇలా చేశారు నన్ను వేధించారని చెప్పంటే చెప్పదు. డబ్బు కోసం ఏమైనా చేసే వాళ్ళు ఉండి వచ్చి చేస్తే వాళ్ళు వస్తే చెప్పొచ్చు. ఇది ఇటువంటి సంఘటనలు గతంలో ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే అటువంటివి ఆమె డబ్బుల కోసము కొంతమందిని ట్రాప్ చేసి కోర్టులో కేసు వేసి వాళ్ళని వేధించిన ఇవన్నీ వార్తలు ఉన్నాయి. మరి వాటిలో కూడా వాస్తవాలు ఎంతో మనకు తెలియదు. కానీ ఇవన్నీ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ ఉదంతం ఒకటి జరిగింది, గోరంట్ల ఉదంతం జరిగింది, ఆయన వాళ్ళకి ఎవరు సపోర్ట్ రాలేదు. అనంతబాబు గారి ఇష్యూ కూడా ఒకటి, అనంతబాబు ఇష్యూ కూడా ఒకటి. సో వాళ్ళకి ఎవరు సపోర్ట్ రాలేదు. కానీ ఇక్కడ ఆ స్థాయిలో ఆమె చెప్పే నిజమైన జనాలు వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మట్లేదు. బట్ ఈ మధ్య కాలంలో మీరు ఆంధ్రజ్యోతి పత్రిక చదివి ఉంటే ఆ ప్రధాన హెడ్లైన్సే టీడీపీలో ఉన్న నాయకుల యొక్క అక్రమాలు లేదంటే వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి ప్రశ్నిస్తూ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి ఆంధ్రజ్యోతి? లేదంటే అందులో పూర్తిగా ఆ టీం అంతా కూడా మారిపోయిందంటారా? ప్రతిపక్ష పాత్ర ఆంధ్రజ్యోతి పోషిస్తుందా అని ఒక డౌట్ వస్తుంది. నిన్న ఒక పెద్ద మనిషి ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ నెలకి 5 లక్షల రూపాయలు ఏదో బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కట్టాలి అని ఏదో డిమాండ్ చేసి, నాకు ఎన్నికలకి 80 కోట్లు ఖర్చు అయింది, నువ్వు నెలకి 5 లక్షలు కట్టాల్సిందే అని ఎవరి మీద చేస్తానని పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ చేశారు. జనసేన మాత్రమే చేసే తప్పులా కనపడింది ఆయనకి. ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆయన కనపడట్లా. అంత విజిలెంట్ గా ఉన్న ఆంధ్రజ్యోతి జరిగితే మరి ఇసుక ఎక్కడ మాయమైపోతుంది? ఇసుక దోపిడీ జరుగుతుందని తెలుస్తుంది కదా మనకి, ఎందుకు ఆగట్లేదు? ఇసుక వైసీపీ కంటే 2000 ఎక్స్ట్రానే ఉంది కానీ తగ్గలేదని తెలుస్తుంది కదా, దానికి మెకానిజం ఏంటి? సో వార్తలు ఎందుకు వస్తున్నాయి, దాని వల్ల ప్రయోజనం ఏంటి అనేది కూడా చూడాలి మనకి. ఎవరికి, ప్రజలకి ప్రయోజనమా, పార్టీకి ప్రయోజనమా, ఎవరు లాభపడ్డారు అనేది కూడా చూడాలి మనం. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, ఈ కూటమి బీజేపీకి సంబంధించి మనం రోజు అనేక వార్తలు చూస్తూ ఉంటాం. కానీ చేరుతున్న వాళ్ళ ఇంట్రెస్ట్ జనసేన వైపు ఉంది అనే వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ జనసేనలో చేరికలు అనేది, అంటే పెద్ద పెద్ద లీడర్లు ఒకవేళ జాయినింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది ఆ కూటమి సస్టైనిటీ అనేది? నెక్స్ట్ 5 years డ్రైవ్ ఎట్లా ఉండబోతుంది అంటారు? నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను అంటే, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ ఎంటిటీగా వచ్చే ఉద్దేశం అయితే ఏం లేదు. ఇంకా నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నానంటే స్టూడెంట్ దశలోనే ఉన్నారు. సో గతంలో కూడా ఎన్నికల కంటే ముందు కనీసం 10 సంవత్సరాలు ఈ పొత్తు ఉండాలి అన్నారు. సో 2029 ఎన్నికలు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఇదేమీ లేదు, అవకాశం లేదు. ఆ ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్కి లేదు. ఓకే, నా సిద్ధాంతం ప్రకారం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు, అది వేరే థియరీ అసలు. దానికి నేను ఇవ్వాల్సిన దాన్ని నేను సబ్స్టాన్షియేట్ చేయడానికి బోల్డన్ని విషయాలు చెప్పగలను. కానీ మనము మాట్లాడుకుంటే ఆ దిశగా ఎటువంటి చర్యలు కూడా కనపడుతున్నట్టు లేవు. పవన్ కళ్యాణ్ తన బ్రాండ్ చూపించుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గుడ్డవల్లేరు ఉంది కదా, గుడ్డవల్లేరులో కందులు దుర్గేష్ వెళ్ళేసేసి అక్కడ ఏంటో విషయం చూడమని, ఒక ప్యారలల్ గవర్నెన్స్ మీద ఒక విజిలెన్స్ లాగా ఉంటే ఆయన పట్ల జనాదరణ పెరుగుతుంది. అంతేగాని ఎల్జీ పాలిమర్స్ లో జరిగితే ఒక మాట, ఇప్పుడు అశోక్ జరిగితే ఇంకో మాట మాట్లాడి చెత్త పన్ను వేసే ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని దానికంటే పెంచి జగన్మోహన్ చేసి ఈ రోజు వరకు తెలుగుదేశం చేసింది జగన్మోహన్ రెడ్డి చేసిందే ఇంకొంచెం పెంచి చేస్తుంది. ఇస్తామన్న హామీలు కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తే శ్రీలంక అయిపోతుంది, వెనెజువేలా అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు ఆయన రూపాయి ఇస్తే మేము 3 రూపాయలు ఇస్తామన్నారు. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆమోద ముద్ర వేసినారు ఒక విధంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి ఆయన విపక్ష నాయకుడు, ఆయనకి బద్ద వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో శభాష్ అనిపించుకున్నాడు. పొలిటికల్ అనాలిసిస్ చేస్తే ఏ కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తే అవి తీసి పడేశారో వాటినే ఎండోర్స్ చేశారు.